సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్లోబరీనా సంస్థ తన బినామీ సంస్థ అంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే పరువు నష్టం నోటీసు పంపినట్లు కేటీఆర్ తెలిపారు. వరంగల్లో మీడియాతో చిట్చాట్ మాట్లాడిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించరని విమర్శించారు. రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్లో ధర్నా చేయడం రాజకీయ నాటకమే అన్నారు. గ్లోబరీనా నిజంగానే తన బినామీ సంస్థ అయితే అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. మే ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు అది తన బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ తో రాత్రి బీజేపీతో ఉంటాడని సెటైర్లు వేశారు. తాను సీఐడీకి సిద్దమన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి అంశంలో సిట్ సీఐడీ విచారణకు సిద్దమా అని ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. అనుష, వరంగల్ పర్యటన నేపథ్యంలో కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుంటూ చేసినటువంటి విమర్శలు అయితే ప్రతి విమర్శలు చేశారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో గ్లోబ్ ఎరీనా సంస్థపై రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ కూడా దీన్ని రుజువు చేయాలి, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదో ఇలాంటి అంశంపై కూడా ఇప్పటికే తాను పరువు నష్టం సంబంధించిన నోటీసు కూడా పంపించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీపై ప్రస్తావించకపోవడం, అదేవిధంగా రాజ్భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి తన నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో ధర్నా చేయడం వెంట కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా గ్లోబ్ ఎరీనా నిజంగానే తన బినామీ సంస్థ అయితే మాత్రం ఆ సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకున్నట్టు కూడా ప్రతి విమర్శ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదేవిధంగా రాత్రి మాత్రం బీజేపీతో పొత్తులు పెట్టాలంటూ కూడా కొన్ని విమర్శలు చేశారని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ప్రధానంగా ఇటు తెలంగాణ సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ఏదో కూడా డబ్బులను కూడా ఇటు కాంగ్రెస్ కు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వారికి అయితే కూడా పంపిస్తున్నట్టు కూడా మరోవైపు కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ముఖ్యమంత్రి మోడీ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. మరోవైపు ఒకవైపు ఏదో రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి పాత కేసుల భయం ఉండటం, మరోవైపు అమృత్ పథకం అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వంతో రాజకీయాలు చేస్తున్నట్టు కూడా కొన్ని విమర్శలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు చేసినటువంటి ఏదో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి గ్లోబ్ ఎరీనా సంస్థ ఇటు కేటీఆర్ కు బినామీగా ఉందని చెప్పిన నేపథ్యంలో ఆ వార్తలు అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుష. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.